పాతికేళ్లుగా ఏ రాజకీయ నాయకుడు నిలకడగా అత్యంత ప్రజాదరణతో పాలించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా లేవు. ఆ ఘనత ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుంది. గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు, ఎన్నికల్లో వరుస విజయాల నుంచి గ్లోబల్ ఇమేజ్ వరకు ఆయనది మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ జర్నీ. గుజరాత్ సీఎం నుంచి ఇప్పుడు దేశ ప్రధాని వరకు మోదీ 25 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఎన్ని ఆటుపోట్లు తట్టుకుని ఆయన గ్లోబల్ లీడర్గా ఎదిగారు? వాచ్ ఇట్. మోదీ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే ముందుగా నాటి గుజరాత్ సీఎం కేశుభాయ్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. 2001 జనవరిలో భుజ్లో భూకంపం సంభవించి సుమారు 25,000 మంది మరణించినప్పుడు పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, నెమ్మదిగా సాగిన సహాయక చర్యలు, నిర్వహణ లోపాలున్నాయనే ఆరోపణలు, ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటములు ఆయన రాజకీయ ప్రస్థానానికి ఎండ్ కార్డ్ వేశాయి. అప్పుడే ఒక బలమైన నాయకుడు తెరపైకి వచ్చారు. అంతకుముందు 2 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి పనులు, బీజేపీ సంస్థాగత పనుల్లోనే మోదీ నిమగ్నమయ్యారు. 2001 అక్టోబర్ 7న శాసనసభ సీటు లేకుండానే గుజరాత్ సీఎంగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2002 ఫిబ్రవరి 24న శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఆయన విజయ పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతకాలం ఇంత బలమైన ప్రజా మద్దతుతో ఇంత స్థిరంగా అధికారంలో కొనసాగిన నాయకుడు మోదీ తప్ప మరెవరూ లేరు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయ్యారు. 3 దశాబ్దాల తర్వాత 2014లో బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. రాజీవ్ గాంధీ తర్వాత ఒకే పార్టీ సొంతంగా కేంద్రంలో అధికారాన్ని అందుకోవడం అదే మొదటిసారి. అదే నరేంద్ర మోదీ నాయకత్వంలోనే 2019లో మరింత భారీ విజయంతో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2024లో ఎన్డీఏ కూటమితో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అలా వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుని భారత రాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారత చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని అయిన ఏకైక నాయకుడు మోదీయే. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, అయోధ్య రామ మందిర నిర్మాణం లాంటి నిర్ణయాలు మోదీ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. అంతేకాదు, దేశ అభివృద్ధి, అంతర్జాతీయంగా ఇండియాకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలో మోదీ సక్సెస్ అయ్యారనేది చాలా మంది విశ్లేషకులు చెప్పే మాట. అందుకే దేశీయంగానే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా మోదీ ఇమేజ్ గణనీయంగా పెరిగింది. అనేక దేశాల అత్యున్నత పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో మోదీ అందుకున్న విజయాలే కాదు, వివాదాస్పద నిర్ణయాలు, విమర్శలు కూడా ఆయన్ను వెంటాడాయి. నోట్ల రద్దు, రైతు చట్టాల వివాదం, పెరిగిన నిరుద్యోగం, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనత, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు, ప్రతిపక్షాల టార్గెట్ రాజకీయాలు, ఇలా చాలానే ఉన్నా మోదీ ఇమేజ్ను అవి ఏమాత్రం డ్యామేజ్ చేయలేకపోయాయి. ఎన్ని ఉన్నా ఆయన మాత్రం అత్యంత ప్రభావశీల నాయకుడిగానే కొనసాగుతున్నారు. బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అన్న స్థాయికి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నిజానికి దీర్ఘకాల అధికారంలో కొనసాగిన నాయకులు చాలా మందే ఉన్నా దేశవ్యాప్తంగా ఒకే స్థాయి ప్రజా మద్దతును ఇంతకాలం నిలబెట్టుకున్న నాయకులు మాత్రం చాలా అరుదు. అందుకే మోదీ రాజకీయ ప్రయాణం భారత రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. ఫైనల్గా చెప్పేది ఒక్కటే, ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ ముందుకు తీసుకెళ్లేవారు మాత్రం ఒక్కరే ఉంటారు. అతనే టార్చ్ బేరర్. మోదీని అభిమానించేవాళ్లు, ఆదరించేవాళ్లు ఆయన్ను పిలిచేది అలానే.